జోడీ. హాయ్, హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ జోడీ డాన్సే కాదు అంతకు మించి. డి జోడీలో పార్టిసిపేట్ చేయడం ఒక యోగం, ఇదంతా మీరు చూడడం ఒక భోగం, చూడలేకపోవడం ఒక రోగం. అలా చూడలేకపోతున్న వాళ్ళందరినీ అలా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపించండ్రా, బాగుపడతారు వాళ్ళు కూడా. ఇంకా మా షో విషయానికి వస్తే ఇక్కడున్న పార్టిసిపెంట్స్ మధ్యలో పోటీ పెరిగింది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ లో కసి పెరిగింది. మరి ఇవన్నీ మీరు చూడాలి అంటే మా జడ్జెస్ ని మేము పిలవాలి. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆ లవ్లీ జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. వారంలో బుధవారం రావడం ఎంత కామనో వీళ్ళ మధ్యన వార్ రావడం కూడా అంతే కామన్. మరి ఈ వారం వాళ్ళ మధ్యలో వచ్చే వార్ ఎలా ఉంటుందో వాళ్ళనే పిలిచి కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆ టీమ్ లీడర్స్ సుధీర్ అండ్ రష్మి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో కారాలు ఒళ్ళంతా చారాలేశారు. చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరాదు. హాయ్ ప్రదీప్. కలిసి వచ్చారేంటి ఇద్దరు? ఏంటి భయ్యా, ఏంటి ప్రాబ్లం? వీడియోగా వస్తే నేను వస్తే ఆవిడ రాలేదు, ఆవిడ వస్తే నేను రాలేదు, కలిసి వస్తే ఇదోటి. సుధీర్, నేను చెప్తాను కదా. ఓ మై గాడ్, ఓకే. అసలైన ప్రాబ్లం నేను చెప్తా. వాట్ హ్యాపెండ్? ఈ ఘోరం ఎందుకు జరిగింది చెప్పు. ఈ రోజు మా సెలబ్రిటీ జోడీ రావట్లేదంట, అందుకే తను నిన్ను రియల్ లైఫ్ జోడీగా యాక్ట్ చేద్దామని చెప్పాడు. గెస్ట్ జోడీ రాకపోవడం ఏంటే? ఎపిసోడ్ అన్న గెస్ట్ జోడి రావట్లేదు, ఇది రాక నీకే బాగుంటది. ఇవాళ గెస్ట్ జోడీ మీరే అయి ఉండొచ్చు. ఉండొచ్చు ఇవ్వలేదు సార్, సామాన్లు బట్టి ఉంటుంది, దాని గురించి ఆధారపడి ఉంటుంది. గెస్ట్ జోడీ అంటే ఇప్పుడు సాధారణంగా మేము లవ్ స్టోరీ గురించి అడుగుతాం. ఫస్ట్ ఏదో రొమాంటిక్ పోజ్ ఉంటది కదా, చేసేద్దాం. అది లాస్ట్ లో చేస్తాం. రొమాంటిక్ నీకు అర్థం కావట్లా, ఇదిగో ఇప్పుడు రొమాంటిక్ పోజే మీరు ఇష్టం వచ్చిన పోజులు పెట్టుకోండి, బాగుంది. క్యాండీ క్రష్ ఆడుకుంటా. తప్పదా? మన డీ జోడీ అన్యాయం చేస్తాం. డీ జోడీకి గెస్ట్ జోడీ రాకపోతే మనమే కదా చేయాల్సింది కదా. షోని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. అవును. ఆ మైక్ ఇచ్చి రొమాంటిక్ పోజ్ పెడదాం. ఇగో సూపర్. ఇగో మైక్ తీసుకో. సూపర్. ఏంటి సూపర్ ఏంటి సూపర్? ఆ పోజ్ ఆల్రెడీ ప్రణవ్ మాస్టర్, రఘు మాస్టర్ పెట్టారు. సుధీర్ ఫీల్ లేదు. సుధీర్ ఫీల్ లేదు. అగో శేఖర్ మాస్టర్ చెప్తున్నారు, ప్రతి దానికి సూపర్ అన్నం కాదు భయ్యా, పోజ్ బాలా. ఆ చండాలంగా ఉంది ఆ పోజ్, ఇంకో ట్రై చేయండి. ఓకే. ఐ కాంటాక్ట్ లేదు, కెమెరా చూడకూడదు. ఐ కాంటాక్ట్ ఉండాలి, నీకు అదే చెప్తున్నా. పర్లేదు, బానే వచ్చిందిలే. ఏంటి బానే వచ్చింది? నువ్వు ఊరుకోయా, మాస్టర్ నీకు తెలుసా? నీకు ఇది ఆ చేత పట్టుకో. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతానన్నమాట. ఓకే, ఇప్పుడు మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్స్ట్రా జబర్దస్త్ నేను టీమ్ లీడర్ గా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నా టీమ్ లో లేడీ గెటప్ లేయడానికి ఆర్టిస్టులు కావాలని చెప్పని చూస్తుంటే అప్పుడు రష్మి కనపడింది.
రష్మి దగ్గరికి వెళ్ళి రష్మి నా టీమ్ లో రెడీ గట్టప్ అయ్యేది, నువ్వు వస్తావా వేస్తావా అన్నాడు. సూపర్ వండర్ఫుల్. అయ్యా అవలేదా? సారీ. అదేంటి అప్పుడు అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? సుధీర్ నేను లేడీనేగా అంది. అప్పుడు అర్థమైంది నాకు అమ్మాయి లేడీ అని. హౌ రొమాంటిక్ సుధీర్, హౌ రొమాంటిక్. మీ ఇద్దరు కలిసి ఫస్ట్ సినిమా ఎప్పుడు చూసారు? ఫస్ట్ సినిమా మనసంతా నువ్వే, నడిచుందనరా, కలిసిపోదనరా, లేచిపోదాంరా. నెక్స్ట్ చూడబోయేది విడిపోదనరా. ఇంకేమైనా ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్ అడగమంటే అడుగుతా. ఆ అమ్మాయిని ఒకసారి ఎలుగు చెప్పమని చెప్పు. ఇప్పుడు మీ ఆయనకి మీరు ప్రపోజ్ చేయాలి. ఓకే, యా, ప్రపోజ్ చేయాలి. వెరీ గుడ్, భలే వచ్చింది, సూపర్. కదా అర్థమైపోయింది ఎక్స్ప్రెషన్స్ తో, సిగ్గుతోనే అర్థమైపోయింది. నాకు అర్థం అవ్వాలి కదా సార్. మాకే అర్థమైంది. హస్బెండ్ లాగా యాక్ట్ చేస్తాను, నీకు అర్థం కావట్లేదా? అయ్యో అది మళ్ళీ చెప్పేసింది. చాలా బాగా అర్థం చేసుకుంటారు సార్ మీరు అమ్మాయిని. లోపల ఉన్న ఫీలింగ్లు కూడా అర్థమవుతాయి మీకు. నాకు అర్థం కావట్లేదే. వెరీ గుడ్, స్కిట్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపో. అటు వెళ్ళిపోవడం. ప్రదీప్, ఇప్పుడు మా హాస్టల్ పని స్టార్ట్ చేద్దాం. ఇది నీకు, థ్యాంక్ యూ. ఇది నాకు. ఈ రాళ్ళుంగరం పెట్టుకుంటే పుంపుహార్. అది నీది. ప్లీజ్ ఇది నువ్వు పెట్టుకో. మరి నాకు నిన్ను ఆల్రెడీ శాంతం. ఏంటి భయ్యా ఇలా ఇలా అంటున్నావు? బ్రదరు, నీకు విషయం చెప్తాను. పంది బురదలో ఉన్నంత మాత్రాన పంది బురద ఒకటి కాదు. ఏదో చెప్పాక నేను అర్థం కాలేదు భయ్యా. కాకి పైన ఉంటుంది, రెట్ట కింద ఉంటుంది. భయ్ ఇదే అర్థం కాదు. ఓకే, నీ దగ్గర ఇంకేమైనా సామాన్లు ఉన్నాయా? ఏమున్నాయి? ఏం లేవు, బెల్ట్ ఒకటి ఉంది అంతే. నేను ఏమైనా తీసుకుంటే గానీ ఆన్సర్ చెప్పను. ఒరిజినల్ అంటావా? మొత్తం డ్రామానా? ప్రదీప్ నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? కోనేరదు. ఓకే, అందరూ వచ్చేసారు. ఇక రావాల్సిన వాళ్ళు ఎవరు? ఇవాళ మన గెస్ట్ జోడీ. ఈ గెస్ట్ జోడీ గురించి మాట్లాడాలంటే ముందు ఆయన గురించి చెప్పాలి. ఇమిటేషన్ లో ఈయనకు ఇమేజ్ ఉంది. సాధారణంగా వాయిస్ మార్చే వాళ్ళు మనసుల్ని ఈజీగా మార్చేస్తారు. అందుకే తన వాయిస్ మార్చి ఆ అమ్మాయి మనసు మార్చి లవ్ లోకి దించి పెళ్లి వరకు చేర్చి ఇక ఇప్పుడు ఆ మిర్చి లాంటి ఆ జోడీ మన డి జోడీకి వస్తున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ శివారెడ్డి. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ముంగోల ఓర్గల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ముంగోల ఓర్గల్లా 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా 24 దీనకు మొగలగా అయితే చాలునే 25 నిమిషాలలో వెల్కమ్ టు డి జోడీ. డాన్సే కాదు, అంతకు మించి. సో డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్. మీరు వచ్చారంటే ఇంక ఎంటర్టైన్మెంట్ మాకు డబుల్ అవుతుంది. సో సార్, డి జోడీ ఇక్కడ అన్ని జోడీసే స్పెషల్ అంటే కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఇటు సైడ్ అంతా రియల్ కపుల్ లాగా ఉంటారు, మీరు రియల్ కపుల్ కాబట్టి. నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే డి జోడీ అంటే అందరూ జోడీ అక్కడ సదా గారు, శేఖర్ మాస్టర్ గారు, ఇక్కడ మనోడు పక్కన ఇంకెవరో అమ్మాయిలు, రష్మి పక్కన అబ్బాయిలు, నీ పక్కన హీరయ్యా ఎత్తుకుతున్నారు సార్. ఎత్తుకుతున్నారు అంటున్నారు కానీ ఎన్నని ఇంకా ఎత్తకాలి. రజా నన్ను చూడమంటా, నన్ను చూడమంటే చూస్తా. ఐ లవ్ యూ రజా. వద్దు సార్, ఇలా ఆనందంగా ఉన్నాను, ఉండనివ్వండి. అంటే మేము ఆనందంగా లేమనే. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను. సార్, ఫస్ట్ క్వశ్చన్, మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ కమ్ లవ్. అంటే ముందు అరేంజ్డ్ అయింది, తర్వాత లవ్ చేయాల్సి వచ్చింది. అరేంజ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు మేడం గారిని? తను వచ్చేసి నన్ను టీవీలో చూసింది, నేను మాత్రం పెళ్లి చూపులు అప్పుడే చూశాను. సో పెళ్లి చూపుల్లో చూడగానే ఓకే చెప్పేశారా మేడం? ఆయన అంటే టైం తీసుకున్నారు. ఎంత టైం తీసుకుని ఉంటారు సార్? పెళ్లి చూపులు అంటే కూర్చున్నాను, చూశాను, కిందికి వెళ్ళిపోయా. మళ్ళీ పైకి వచ్చారా? పైకి వచ్చి ఓకే చెప్పారు. సో పైకి వచ్చి ఓకే చెప్పారు. ఈయన కిందకి వెళ్ళినప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి? నేను అనుకున్నాను ఇంకా వెళ్ళారు అంటే ఎలాగో ఓకే చెప్పరు, సో నేను చక్కగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకొని ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు అనుకున్నాను. అమ్మయ్య, చక్కగా ఒక ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకుని పంపించేయచ్చు అమ్మయ్య అనుకున్నారు. అంత పెద్ద సెలబ్రిటీ మా ఇంటికి వస్తున్నారు అంటే చాలా ఆనందం అనిపించింది.
ఆ థ్రిల్లింగ్ లో ఉన్నాను కానీ నా పెళ్లి చూపులు అన్న ఫీలింగ్ లేదు నాకు. బట్ ఒప్పుకున్నాక అసలు ఇంకా చెప్పక్కర్లేదు ఆనందం. సో స్వీట్, ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ. ఇన్ని విషయాలు షేర్ చేస్తున్నారు, ఇంకా చాలా విషయాలు మనం కబుర్లు చెప్పుకోవాలి. సో అన్నిటికంటే ముందు మాకు ఢీ జోడీ స్టైల్లో ఒక పోజ్ ఇస్తే.